ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ ఎలా వాడతాం. అసలు ప్రామిసెస్ అంటే అర్థమైంది. ఓకే, ప్రామిసెస్ వల్ల బెనిఫిట్ ఏంటి, ప్రామిసెస్ లేకుండా మనం వర్క్ చేయలేమా, చేస్తే దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, ప్రామిసెస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. సో జనరల్గా వాట్ ఈస్ ద ప్రామిస్? ప్రామిస్ అంటే అర్థమైంది మనకి. జనరల్గా ప్రామిస్ అంటే అర్థమైంది. సో ఏదన్నా మనం అష్యూర్ చేయటం, నేను ఈ పని చేసి పెడతాను అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను 5 కల్లా మీకు ఈ వస్తువు తెచ్చిస్తాను, దట్ ఈస్ ద ప్రామిస్. నువ్వు 5 కల్లా ఆ వస్తువులు తిరిగి మనకు తీసుకొచ్చిస్తే ద ప్రామిస్ ఈజ్ రిజాల్వ్, అంటే సక్సెస్ అయినట్టు అర్థం. ఇన్ కేస్ నువ్వు 5 లోపు తెచ్చి లేదనుకవి, ద ప్రామిస్ షుడ్ బి ఫెయిల్ అయిపోయినట్లయితే. ఫెయిల్ అయిపోయిందంటే ఫెయిలింగ్లోకి వెళ్ళాలి, అంటే ఇది రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. ఒక ప్రామిస్ స్టార్ట్ కాకముందు ఉండే స్టేజ్ని ఏమంటారంటే, జనరల్గా ప్రామిసెస్కి 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ద పెండింగ్ స్టేజ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రిజాల్వ్ స్టేట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద రిజెక్ట్ స్టేట్ అంటాం. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని ఏ స్టేట్లో ఉందని చెప్తామంటే, స్టేట్ అంటే మీనింగ్ ఆఫ్ పొజిషన్, ఎక్కడ ఉంది, పెండింగ్ పొజిషన్లో ఉంటుంది. వెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రామిస్. ఎందుకు పెండింగ్లో ఉంటుంది? డైరెక్ట్గా రిజాల్వ్ రిజెక్ట్ అవ్వచ్చు కదా, ఎందుకు పెండింగ్లో ఉంటుంది అంటే, ఈ ప్రామిసెస్ అనేవి అసింక్రనైజేషన్లో జరుగుతూ ఉంటాయి. అసింక్రనైజేషన్ అంటే ఇట్ టేక్ సమ్ టైం. నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నాను, నువ్వు సార్ నేను ఎట్టి పరిస్థితులు ఇవాళ 4 కల్లా మీకు ఆ వస్తువులు మొత్తం తెచ్చిస్తాను సార్, లేదా ఆ మెటీరియల్ మొత్తం మీకు తెచ్చిస్తాను సార్ అని చెప్తున్నావు. అంటే అర్థమైంది, 4 కల్లా నువ్వు తెచ్చిస్తే అప్పుడు దాకా నేను వెయిట్ చేయాలి కదా. ఆ వెయిట్ చేయటానికి ఈలోపు నా దగ్గర జరగాల్సిన పనులు, నాకు రిమైనింగ్ చాలా వర్క్స్ ఉంటాయి, ఈ వర్క్స్ అన్ని నేను చేసుకోవాలి. నువ్వు 4 దాకా మెటీరియల్ తెచ్చి ఇచ్చిన దాకా నేను వెయిట్ చేయను, దాన్ని లూప్లో పెట్టేసేస్తాను, అంటే ప్రాసెస్లో పెడుతున్నాను. ఈలోపు నేనేం చేస్తాను, రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను. దాన్నే అసింక్రనైజేషన్ అంటాం. అసింక్రనైజేషన్ ప్రాసెస్ ఏం చేసిందంటే, అంటిల్ ఆ టైం దాకా వెయిట్ చేసి ఆ టైం కల్లా డేటా రిటర్న్ వస్తే సక్సెస్ ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే రిజెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో కాబట్టి వాటినే మనం ఏమంటాం, అసింక్రనైజేషన్ అంటాం అనమాట. సో అసింక్రనైజేషన్ చేయటం వల్లే మనకు అలా జరిగింది. అదే ఇఫ్ ఎల్స్ కూడా వాడచ్చు కదా సార్, సక్సెస్ అయితే ఇఫ్ పని చేయాలి, కాకపోతే ఎల్స్ పని చేయాలి. కానీ ఇఫ్ ఎల్స్ అనేది సింక్రనైజేషన్ అంటాం. అంటే అది ఎక్కడ బ్లాక్ కాదు, ఎగ్జిక్యూట్ అయిపోతూ వెళ్ళిపోయింది 1 by 1 స్టేట్మెంట్. నువ్వు అడిగిద్ది ఎమ్మడే నువ్వు ఇచ్చావా ఇచ్చినట్టు, లేకపోతే నువ్వు ఫెయిల్ అని చెప్పేసింది, ఎల్స్లోకి వెళ్ళిపోయింది. కానీ అసింక్రనైజేషన్ ఏం చేస్తుంది, నీకు ఇచ్చిన టైం వరకు వెయిట్ చేస్తుంది. అక్కడ ఆ వెయిట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రామిసెస్లో వెయిట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ డేటాని రిటర్న్ తీసుకొస్తాడో, బౌండ్ పెట్టుకుంటాం కదా మనం. సో 4కో 5కో నువ్వు మెటీరియల్ తెచ్చియాలి, నువ్వు 5 లోపు మెటీరియల్ తెచ్చి ఇవ్వకపోతే రిజెక్ట్ అయిపోయింది. ఈ 5 లోపు మెటీరియల్ తెచ్చి ఇస్తే రిజాల్వ్ అయింది. సో కాబట్టి ఆ రిజాల్వా రిజెక్టా జరిగే లోపు ముందు ఉండే ప్రాసెస్ని మనం పెండింగ్ స్టేట్ అంటాం. సక్సెస్ అయితే దట్ ఈస్ ద రిజాల్వ్ స్టేట్ అంటాం, ఫెయిల్ అయితే దట్ ఈస్ ద రిజెక్ట్ స్టేట్ అంటాం. అందుకని ప్రామిసెస్కి డాట్ దెన్ అని వాడతాం. ఎప్పుడైతే ఆ ప్రామిస్ సక్సెస్ అవుతుందో దెన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. క్యాచ్ ఎర్రర్, ఇఫ్ ఎనీ రిజెక్షన్ విల్ బి దెన్ ఎర్రర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, నేను ఒక చిన్న డయాగ్రామ్ తోటి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి మనం స్క్రీన్ షేర్ చేద్దాం. సో స్క్రీన్ షేర్ వచ్చింది కదమ్మా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఐ గో విత్ ప్రామిస్ 1. చిన్న ఫ్లో డయాగ్రామ్ మీకు ఎలా ఉంటుంది ఏందనేది మీకు ఈజీగా అర్థమైంది. సో దిస్ ఈస్ ద ప్రామిస్. ఇక్కడ నేను ప్రామిస్ ఒక ఫంక్షన్ రాసుకున్నా, ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసుకున్నా. అయితే ఆ ఫంక్షన్ నేను పిలవంగానే రిటర్న్ రాదు. ఎందుకని రాదంటే, నేను లోపల ప్రామిస్ రిటర్న్ రాశాను. ప్రామిస్ రిటర్న్ చేయడం అంటే అర్థమైంది, either రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దాని మధ్యలో నేనేం రాస్తాను, బ్లాక్ ఆఫ్ ది కోడ్ రాస్తాను. ఆ బ్లాక్ ఆఫ్ ది కోడ్లో రిజాల్వ్ అయితే దెన్ ఇమీడియట్లీ దెన్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ రిజాల్వ్ కాకుండా రిజెక్ట్ జరిగితే దెన్ క్యాచ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఎర్రర్ని మనకు చూపించింది అనమాట. సో కాబట్టి ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా, ఏంది ఆ ఫంక్షన్, రిజిస్టర్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ నాకు రిటర్న్ ఇస్తుంది. దేన్ని ఇస్తుంది? ప్రామిసెస్ రిటర్న్ ఇస్తుంది. అదే మామూలు రిటర్న్ అనుకోండి, డైరెక్ట్గా వాల్యూ రిటర్న్ వచ్చేసింది. కానీ ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ రిటర్న్ రాదు, either రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. ఎందుకని? దీన్ని ఏమంటామంటే ఇది ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ అంటాం.
ఈ ప్రామిస్ లో ఉన్న దాన్ని ఏమంటామంటే ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ అంటాం. సో దానికంటే ముందు ఇంకొక డయాగ్రామ్ చూపిస్తాను, దట్ ఈస్ ఇంకొద్ది క్లారిటీ వస్తుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రామిస్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ముందు పక్క న్యూ అనే కీవర్డ్ వాడతాం. ఎందుకనంటే ఇట్స్ ఎ ఫ్రెష్ మెమరీ ఆఫ్ ది ప్రామిసెస్ అని అర్థం. అంటే మెమరీ అలొకేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సపరేట్ మెమరీ మనం దానికి అలొకేట్ చేయాలప్పుడు ముందు పక్క మనం వాడే కీవర్డ్ ఏంది న్యూ. జనరల్ గా సిలో కానీ C++లో కానీ అయితే పాయింటర్స్ వాడతాము ఆస్ట్రిక్ వాడి. మనకి జావా స్క్రిప్ట్ లో అట్లనే జావాలో కానీ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా మనకు పాయింటర్స్ ని తీసేశారు. ఆ పాయింటర్స్ తీసేసి ఏం చేశారంటే దానికి ఈక్వలెంట్ గా న్యూ అనే కీవర్డ్ ని ప్రొవైడ్ చేశారు. న్యూ మీన్స్ ఇట్స్ అలొకేట్ ద న్యూ మెమరీ అని అర్థం. ఫ్రెష్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసేటప్పుడు దాని కీవర్డ్ వచ్చేసి ప్రామిస్ అనే వాడాలి. ప్రామిస్ లో P క్యాప్ లెటరే ఉంటుంది. ఈ ప్రామిస్ లో ఈ పార్ట్ ఉంది చూసారా, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది చూసారా, దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమంటామంటే ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం? ఎగ్జిక్యూటర్ ఫంక్షన్. ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ లో రిజాల్వ్ జరిగితే దెన్ ఏమైంది, ఇట్ రిటర్న్స్ ద రిజాల్వ్ స్టేట్, దెన్ లోకి వెళ్ళిపోయింది. అదే రిజెక్ట్ జరిగితే క్యాచ్ లోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడు కూడా ఈ ప్రామిస్ ని మనం రిటర్న్ చేస్తాం. ఈ ప్రామిస్ ఏం చేస్తాము, రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినప్పుడు రిజాల్వ్ రిటర్న్ వెళ్తే సక్సెస్ అయింది, రిజెక్ట్ రిటర్న్ వెళ్తే క్యాచ్ లోకి వెళ్ళింది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. అయితే దీంట్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 3 స్టేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ప్రామిస్ స్టార్ట్ అవ్వగలే దాన్ని పెండింగ్ స్టేట్ అంటాం. ప్రామిస్ స్టార్ట్ అయిన తర్వాతే, ప్రామిస్ స్టార్ట్ చేయకముందు మనం దాన్ని స్టేట్ చూడలేం, ఎందుకని అది స్టార్ట్ చేయలేదు కాబట్టి. వెన్ యూ స్టార్ట్ ద ప్రామిస్ దట్ ఈస్ కాల్డ్ ఏ పెండింగ్ స్టేట్ అంటాం. ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో దాన్ని ఫుల్ ఫిల్డ్ స్టేట్ అని పిలుస్తుంటాం. ఎప్పుడైతే అది రిజెక్ట్ అవుతుందో సో దట్ షుడ్ బి ఏ రిజెక్టెడ్ స్టేట్ అంటాం. అయితే ఇక్కడ ఎనీ వన్ కెన్ ఓన్లీ ఎగ్జిక్యూట్ లైక్ ఇఫ్ ఎల్స్ లాగానే. ఇఫ్ సాటిస్ఫైడ్ అయితే ఇఫ్ బ్రాంచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ బ్రాంచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ కూడా రిజాల్వ్ అయితే రిజాల్వ్ రిటర్న్ వెళ్ళింది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ రిటర్న్ అయింది. కానీ ఎనీ వన్ కెన్ బి రిటర్న్, రెండు ఎప్పుడు రిటర్న్ వెళ్ళవు. ఎందుకని? ఎదర్ ప్రామిస్ సక్సెస్ ఆర్ ప్రామిస్ ఫెయిల్, ఎనీ వన్, ఎదర్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ ఆర్ ఎల్స్ కండిషన్ మూవ్ అవుతుంది. అయితే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్పుకున్నాము, ప్రామిసెస్ అనేవి సర్టన్ టైం టేకప్ చేస్తుంది, ద రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేసింది ప్రామిస్. ఇఫ్ ఎల్స్ అనేవి సింక్రనైజేషన్ ఫంక్షన్స్ కాబట్టి ఒక పని తర్వాత ఇంకొక పని, ఆ పని తర్వాత ఇంకొక పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ అసింక్రనైజేషన్ వెయిట్ చేసేది అనేది ఉండదు. సో అదే మనకి అసింక్రనైజేషన్ ఏం చేసింది, అంటిల్ ద రిజల్ట్ షుడ్ బి వెయిట్, ఆ రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేసింది. ఆ రిజల్ట్ వచ్చేదానికి సర్టన్ టైం పెట్టుకోవచ్చు, టైం అవుట్లు పెట్టుకొని, లేకపోతే ఆ డేటా రిటర్న్ వచ్చిన దాకా వెయిట్ చేయొచ్చు. ఇట్లా సింక్రనైజేషన్ ఆపరేషన్స్ అనేది మనం ప్రామిసెస్ యూజ్ చేసి చేసుకుంటాం. జనరల్గా ఎక్కడ వాడుతుంటామంటే ఏపీఐ కాల్స్ కి ఎక్కువగా మనం వాడుతుంటాం. ఎందుకంటే మనం ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపిస్తాం సర్వర్కి రిక్వెస్ట్ పంపించగలే అక్కడి నుంచి రెస్పాన్స్ అవ్వాలంటే బల్క్ డేటా ఉండొచ్చు. ఆ సర్వర్ లో ఆ డేటా మొత్తం ఫెచ్ చేసుకొని దాన్ని రిటర్న్ పంపించిన దాకా ఈ కంటెంట్ సైడ్ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఆ డేటా రిటర్న్ పంపిస్తుందో అప్పుడు ఆ డేటా వచ్చి మనకి వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అంటిల్ వీ షుడ్ వెయిట్, ఎందుకని సర్వర్ రిక్వెస్ట్ పంపించగల డేటా వెనక్కి రాదు, ఇట్ టేక్ సమ్ టైం. ఎందుకని ఆ టైంలో ఆ సర్వర్ బిజీగా ఉండొచ్చు. ఆ సర్వర్ ఎందుకని, జావా స్క్రిప్ట్ ఆల్వేస్ ఈజ్ ఎ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ ఎ మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాయి. ఆ 1 by 1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏవైతే డేటాని తీసుకురావడానికి టైం పడుతుందో వీటన్నిటిని కూడా సపరేట్ చేసుకుంటది. సపరేట్ చేయడం అంటే మీనింగ్ ఆఫ్ ఆ కాల్ బ్యాక్ క్యూలోకి పెట్టుకొని ఎప్పుడైతే ఆ సర్టన్ డేటా రిటర్న్ వస్తుందో అప్పుడు ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడికి వస్తుంది, 2 క్యూస్ ఉంటాయి, మైక్రో క్యూ అండ్ మ్యాక్రో క్యూ అని. మైక్రో క్యూలోకి మూవ్ చేసింది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది V8 క్రోమ్ ఇంజిన్ లో జరిగే ఒక ప్రాసెస్ అనమాట. దాన్నే ఏమంటారంటే ఈవెంట్ లూప్ అంటారు. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను, అదొక్కసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కంపల్సరీ దాన్ని అడుగుతుంటారు, వాట్ ఈస్ ద ఈవెంట్ లూప్, వాట్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ది ఈవెంట్ లూప్ అని అడుగుతుంటారు. ఈవెంట్ లూప్ అంటే ఏం లేదు, ఈవెంట్స్ అంటే సంఘటనలు. మనం చేసే ప్రతి పని ఎక్కడికి వెళ్తుంది, మనం రాసిన ప్రతి స్టేట్మెంట్ క్యూలోకి వెళ్తుంది. ఆ క్యూలోకి వెళ్ళిన తర్వాత 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్వి లేదా ఒక ప్రామిసెస్వి, కాబట్టి నీకు కొద్దిగా టైం పట్టింది. అప్పుడు నిన్ను పక్కకు జరిపేసి ఈ మిగతా ప్రాసెస్ అవుతుంటాయి. ఈ పక్కకు జరిపినవన్నీ ఎప్పుడైతే వాటి యొక్క స్టేట్ ని ఫినిష్ చేసుకుంటుందో అప్పుడు క్యూలోకి మళ్ళీ వస్తాయి. ఏ క్యూలోకి వస్తాయి, మైక్రో క్యూ, మ్యాక్రో క్యూ. వేరు మ్యాక్రో క్యూ, వేరు మైక్రో క్యూ అంటే
మైక్రో అనేది ఎప్పుడు కూడా ప్రామిసెస్ ని రిటర్న్ చేసే క్యూని మైక్రో అంటాం. మ్యాక్రో అనేది ఎప్పుడు కూడా వెబ్ యాప్స్ అంటాం. సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, అట్లానే విండోస్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదా నావిగేషన్స్ కానీ, ఏపీఐ కాల్స్ కానీ, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఏది ఫస్ట్ ప్రయారిటీ అంటే మైక్రో ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైతే మనకి క్యూ కంప్లీట్ అయిపోతుందో మైక్రోలో ఉన్నవి క్యూలోకి ప్రాసెస్ అవుతాయి. సో కాబట్టి ఇదంతా ఈవెంట్ లూప్లో జరిగేది. దాని గురించి ఫుల్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో చూడండి మీరు. నేను పైన టాప్ లో కూడా పెడతాను లింక్. సో ఓకే, ఇక్కడ మనకి ప్రామిస్ లో దీన్ని ఈ పార్ట్ ఏమని పిలుస్తారు, ఎగ్జిక్యూటర్ ఫంక్షన్. ఎందుకంటే మనం అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ ద ఎగ్జిక్యూటర్ ఫంక్షన్? వెన్ యూ కెన్ రైట్ ద ప్రామిసెస్ ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. The callback function has two parameters. One is the resolve parameter and another one is the reject parameter. Whenever the resolve, it should be written the resolve state. Whenever it should be reject, it should be written reject state. In promises ఎక్కడైతే మనం కాల్ చేస్తున్నామో, ఏ మెథడ్ నుంచి అయితే మనం ప్రామిసెస్ ని రిటర్న్ చేస్తున్నామో ఆ మెథడ్ డాట్ దెన్ అని పడితే సక్సెస్ పార్ట్ అయింది. క్యాచ్ వాడి ఎర్రర్ కనుక గెట్ చేస్తే అది రిజెక్ట్ పార్ట్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ దిస్ ఇమేజ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఒక ఫంక్షన్ రాసుకున్నా. ఐ హావ్ ప్రిపేర్ ఎ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్లో నేను ఏం రాశాను, రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నా. వెన్ ఐఎమ్ కాలింగ్ దిస్ రిజిస్ట్ ఫంక్షన్, రిటర్న్ ద ప్రామిస్. రిటర్న్ ద ప్రామిస్ అంటే అర్థమైంది, ఇట్ షుడ్ బి వెయిట్ సమ్ టైమ్, ఇమీడియట్లీ జరగదు ఇది. ఎందుకని, ఇది ప్రామిస్ కాబట్టి. ఈ ప్రామిస్ లో మనకి ఈ ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ లో ఏముండయి, రెండు స్టేట్స్ ఉండేవి, రిజాల్వ్ స్టేట్ అండ్ రిజెక్ట్ స్టేట్. ఇక్కడ మనం రిజాల్వ్ కి రిజెక్ట్ కి లాజిక్ రాసుకుంటాం. ఇఫ్ రిజాల్వ్ అయితే దెన్ ఇమీడియట్లీ దెన్ లోకి ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ రిటర్న్ చేసిన డేటాని ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ ద రిటర్న్ డేటా కనుక ప్రాపర్ గా రాకపోతే దెన్ క్యాచ్ ద ఎర్రర్ అండ్ కన్సోల్ లాగ్ డాట్ ఎర్రర్. దట్స్ అర్థమైందా? సో ఇది మనకి బేసిక్ గా ఫంక్షన్ జరిగేది. దెన్ క్యాచ్, దెన్ అంటే వెన్ ఎవర్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్, దెన్ మనం అంటున్నాం కదా, ఎప్పుడైతే పని అయిపోతుందో వెన్ ఎవర్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ దెన్ వీ కెన్ డూ సో అండ్ సో, ఎల్స్ కాకపోతే క్యాచ్ ద ఎక్సెప్షన్. ఓకే, సో మనం ఈ ప్రామిసెస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. రిజాల్వ్ అని, సెటిల్డ్ అని, రిజాల్వ్ కాదు, ప్రామిస్ ఆల్ అని, ప్రామిస్ సెటిల్డ్ అని, ఇట్లా మనకి సమ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ నేను స్మాల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఆ తర్వాత మనం ఇన్ డెప్త్ లో రియల్ టైం మనం రేపు వర్క్ చేసేటప్పుడు, రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, పైథాన్ ఫుల్ స్టాక్ లో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్ ఆన్లైన్ పైథాన్ కోర్స్, దెన్ జావా స్క్రిప్ట్. సో లాస్ట్ మనం ఏం చేసాం, ఏపీఐ కాల్స్ చేసాం కదా, ఏం చేసాం, ఏపీఐ కాల్స్ చేసాం. సో డీస్ట్రక్చరింగ్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది, రెస్ట్ అయిపోయింది కదా. సో అలా ఓకే, ఎనీ డౌట్స్? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లెట్స్ వీ కెన్ క్లియర్ ఆల్ దీస్ థింగ్స్, నో ఇష్యూ. సో ఫస్ట్ ఓపెన్ చేసినవన్నీ క్లోజ్ చేస్తాను. ఐ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎలాబరేట్లీ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాటిని వాడతాం. ఓకే, అర్థమైందా? సో లెట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, index1.js. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను. వాట్ అబౌట్ ద ఫంక్షన్? ద ఫంక్షన్ వేరియబుల్ నేమ్ ఇది. నేను ప్రామిస్ ఒక వేరియబుల్కి అసైన్ చేశాను, ఫంక్షన్ లాగా కాకుండా వేరియబుల్కి అసైన్ చేశాను. వేరియబుల్కైనా అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది మొత్తం తీసేసి ఒక ఫంక్షన్ లో దీన్ని రిటర్న్ చేయొచ్చు. 2 ways we can do it. అర్థమైందా? సో ఎలా చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మై ప్రామిస్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ లో రిటర్న్ చేశాను. దీన్ని మనం ఆల్టర్నేటివ్ వే కూడా చేయొచ్చు. లెట్స్ ఏ కాపీ అండ్ పుట్ ఇన్ టు ద కామెంట్, దెన్ వీ కెన్ రైట్ దిస్ ఇన్ టు అనదర్ స్టైల్. ఎలా రాస్తాము, ఈ ప్రామిస్ అనేది రాసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాన్స్టెంట్ ప్రామిస్ అనేది తీసేసి ఇక్కడ ఐ కెన్ రైట్ ఏ ఫంక్షన్. ద ఫంక్షన్ నేమ్ ఇస్ ద మై ప్రామిస్. ఐ పుట్ ద ప్రామిస్. ఓకే, దెన్ దీని సైడ్ నేను ఇక్కడ ఏం రాసుకుంటాను, ఈ ప్రామిస్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే నేను కాల్ చేస్తున్నానో దెన్ ఐ డోంట్ వాంట్ దిస్ థింగ్స్. జస్ట్ ఎక్కడి నుంచి అయితే నేను న్యూ అనేది రాశానో, దట్ షుడ్ బి బ్రేక్ అండ్ రిటర్న్ RUTURN, రిటర్న్ అండ్ పేస్ట్ ఇట్. దిస్ ఈస్ ద, ఎక్కడ బ్రాకెట్స్ ఎక్కడ మిస్ అయిపోయింది. సో ఇక్కడ ప్రామిస్ న్యూ రిటర్న్ చేస్తున్నాము. ఈ ప్రామిస్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ప్రామిస్ బ్రాకెట్ పైది ఇది అవసరం లేదు మనకి. దెన్ ఇట్ షుడ్ బి నో నీడ్ ఆఫ్ దిస్ ఆల్సో. సో ఇప్పుడు ఇది మిస్ అయిపోయింది. ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ అయిపోయిన తర్వాత
ఇక్కడ కాన్స్టెంట్ సక్సెస్ ట్రూ పెట్టాము. ఈ బ్రాకెట్ ఒకటి క్లోజ్ చేయాలి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాము. ఆ తర్వాత రౌండ్ బ్రాకెట్ ఒకటి క్లోజ్ చేయాలి. ఆ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ తర్వాత మెయిన్ బ్రాకెట్ ఓపెన్ అయింది. దట్స్ అంతే. ఇది మొత్తం రిటర్న్ అవుతుంది. ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుంది? ఈ ఫంక్షన్ మొత్తం రిటర్న్ అవుతుంది. న్యూ ప్రామిస్, రిజాల్వ్ అండ్ రిజెక్ట్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? ఈస్ ద మై ప్రామిస్ అనేది ఫంక్షన్ పేరు. మై ప్రామిస్ అనేది స్పెల్లింగ్ తప్పు కొట్టాను. ఫంక్షన్. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి? అప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేయాలి. ఇక్కడ మై ప్రామిస్ అనేది నా ఫంక్షన్. డాట్ దెన్ ఎప్పుడైతే ఇక్కడ రిజాల్వ్ స్టేట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దెన్ ద రిజల్ట్ షుడ్ బి ప్రింట్. క్యాచ్ ద ఎర్రర్. ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో దెన్ ప్రామిస్ రిజెక్టెడ్ అనేది మనకి క్యాచ్ చేసి చూపించింది. ఓకే, ఇప్పుడు 2 ways లో రాయొచ్చు. నేను దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో లెట్స్ క్లియర్ చేద్దాం. క్లియర్, దెన్ వీ కెన్ కాల్ ద ఫంక్షన్. సో ఏముంటుంది ఇక్కడ నోట్.js లో మనకి? సో దెన్ రిజల్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పి అనేది మనకి రిజల్ట్ అనేది రిటర్న్ రావట్లేదు అని చెప్తుంది. ఎందుకని మనం అక్కడి నుంచి ఏం పంపిస్తున్నాము? అక్కడే ప్రింట్ చేస్తున్నాము. ఏం పంపిస్తున్నాము? ఇక్కడ కాల్ బ్యాక్ రిటర్న్ వస్తుంది. ఇక్కడ మనం ఏం రాసాము? ప్రామిస్ రిటర్న్ చేస్తున్నాము. న్యూ ప్రామిస్ రిటర్న్ చేస్తున్నాము. ఇది రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ అని చెప్పి అనేది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? దెన్ రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాము. సక్సెస్ అయితే రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాము. ఇలా ప్రింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఈ మెథడ్లోనే వాడాలి. మనం ఈ మెథడ్లో వాడితే ఏమైందంటే ఇది ఓన్లీ సింపుల్ మెథడ్లో వాడేటప్పుడు. సో మనం రిజల్ట్ని రిటర్న్ తీసుకొచ్చుకోవాలంటే వీ షుడ్ గో విత్ దిస్. ఎట్లా వాడాలి? ఈ స్టైల్లోనే వాడాలి. ఈ స్టైల్లో వాడితే అప్పుడు మనకి రిటర్న్ వస్తుంది. క్లియర్ చేయండి, దెన్ ఎక్స్పోర్ట్. సో ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్. ఇన్ కేస్ ఇక్కడ నేను ఫాల్స్ పెడుతున్నా. ఫాల్స్ అంటే నా లాజిక్ రిటర్న్ ఫాల్స్ వచ్చింది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే రిజెక్టెడ్లో వస్తుంది. ఇది మనం రియల్ టైమ్ సినారియోలో చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సక్సెస్ ఆ ఫెయిల్ అనేది మనం ఎలా చెక్ చేస్తాము? ఒక డేటాని ఏపీఐ నుంచి కాల్ చేస్తున్నాం. ఎప్పుడైతే డేటా నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితే దట్ ఈస్ ద సక్సెస్. డేటా ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దట్ ఈస్ ద ఫెయిల్. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్ సక్సెస్ అనే దానికి మనం చిన్న లాజిక్ మార్చేద్దాము. ఇక్కడ కాన్స్టెంట్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, ఈ కాన్స్టెంట్ సక్సెస్ అనేది రాసేటప్పుడు మనం దీని మొత్తాన్ని నేను తీసేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ తీసేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఏపీఐ కాల్స్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ ద ఏపీఐ. ఏపీఐ కాల్ చేయాలంటే ఏం చేస్తాం? మనం ఫెచ్ అనే కమాండ్ వాడతాం కదా. ఫెచ్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి? డాట్ దెన్ డేటా వస్తుంది. డేటా వస్తుంది. ఆ డేటా అనేది ఏం రిటర్న్ వస్తుంది మనకి? రెస్పాన్స్ అనే దాంట్లో వస్తుంది. ఆ రెస్పాన్స్ని ఏం చేయాలి మనం? జేసన్ డాట్ పార్స్ ఆఫ్ దేన్ని పార్స్ చేస్తాము? ఆ రెస్పాన్స్ కదా. ఆ రెస్పాన్స్ పార్స్ చేసిన తర్వాత ఈ వచ్చిన వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. ఏ వేరియబుల్లో? ఇక్కడ కాన్స్టెంట్ సమ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫెచ్లో ఏం చేయాలి మనం? ఇక్కడ ఒక URL పాస్ చేయాలి. ఓకే అనుకుందాం. ఓకే, దెన్ ఇప్పుడు ఏం జరిగింది మనకి? డేటా అనేది రిటర్న్ వస్తే సక్సెస్ అయినట్టే. అప్పుడు మనం కండిషన్ రాసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ కాన్స్టెంట్ సక్సెస్ అనే వేరియబుల్ తీసుకొని డేటా డాట్ లెంత్ LENGTH డేటా డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0 అయితే, లేకపోతే డేటా డాట్ లెంత్ ఉందనుకో, ట్రూ అనుకో, డేటా ట్రూ అనుకో, దెన్ ఏం జరగాలి మనకి? రిజాల్వ్ పార్ట్ రావాలి. సో ఏం రావాలి? రిజాల్వ్ పార్ట్ రావాలి. అంటే ఐ గో విత్ ట్రూ, కాకపోతే ఐ గో విత్ ఫాల్స్. ఇలా రాశాను. సో ఇక్కడ ఫార్మాట్ చేయండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. నేను ఇక్కడ ఏపీఐ ఇవ్వలేదు కదా, క్లియర్ చేసేసా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసా. ఇక్కడ ఏమంటుంది? ఇన్పుట్ ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వస్తుంది మనకి? సో ఎర్రర్ క్యాచ్. ఓకే, ప్రామిస్ రిజాల్వ్డ్ అని వచ్చిన తర్వాత దెన్ ఎర్రర్ వస్తుంది కదా. ప్రామిస్ రిజాల్వ్డ్ అయిన తర్వాత ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఎర్రర్ వస్తుంది? ఇక్కడ సక్సెస్ చేసినప్పుడు ఫస్ట్ వీ కెన్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్ దాట్. సో ఇన్పుట్ ఎర్రర్ హ్యాండల్ ఆబ్జెక్ట్ మాడ్యూల్ కంపైల్ ఇన్వాలిడ్ URL. ఎందుకంటే మనం URL ఇవ్వలేదు కదా, అది క్యాచ్ ఎర్రర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం URL ఇద్దాం. ఓకే, సో URL ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? JSON ప్లేస్ హోల్డర్స్ తీసుకుందాం. JSON ప్లేస్ హోల్డర్స్ అని చెప్పని సైట్లోకి వెళ్ళిపోదాం. JSON ప్లేస్ హోల్డర్లోకి వెళ్ళి ఫేక్ API ఒకటి తీసేసుకుందాం. ఫేక్ API ఏదో ఒకటి తీసుకుందాం. ఇది తీసేసుకుందాం. ఓకే, లెట్స్ కాపీ దిస్
ఎంటీ యూఆర్ఎల్ కాకుండా ఇది తీసేసుకొని దెన్ మనం ఏం చేయాలి, మన కోడ్లోకి వచ్చేసి ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేసేస్తాం. ఓకే, లెట్స్ క్లియర్ అండ్ కాల్. సో ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్. కాకపోతే ఇక్కడ ఏం చెప్తుంది, రెస్పాన్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ జేసన్ అంటుంది. అది జేసన్ ఫార్మాట్లో లేదు అని చెప్తుంది. రెస్పాన్స్ జేసన్ డాట్ పార్స్ కాదు మనం రాయాల్సింది, జస్ట్ జేసన్ డాట్ పార్స్ రెస్పాన్స్ డాట్ జేసన్ అనే మెథడ్ వాడాలి, అందువల్ల ఎర్రర్ వస్తుంది. అర్థమైందా, రెస్పాన్స్ డాట్ జేసన్ అని చెప్పని మెథడ్ వాడాలి. దట్స్ ఫైన్. సో లెట్ us క్లియర్ అండ్ ఎక్స్పోర్ట్. నౌ ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్. ఇన్ కేస్ ఇక్కడ లేని రికార్డ్ ఒకటి పాస్ చేస్తున్నా, 1456 అని చెప్పని పాస్ చేశాను. దెన్ ఐ విల్ సెండ్ టు దట్ ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్. ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్ అంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నేను డేటా లెంత్ ఏం చెక్ చేయట్లేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఇచ్చిన యూఆర్ఎల్ జస్ట్ ఏమి ఇవ్వలేదు అనుకున్నాం, ఏమి ఇవ్వలేదు, క్లియర్ చేసాం, రన్ చేసాం, టోటల్గా రికార్డ్స్ వస్తాయి కాబట్టి దట్ ఆల్సో విల్ బి పాసిబుల్. సో ఇక్కడ నేను అసలు యూఆర్ఎల్ ఇవ్వకుండా మళ్ళీ కట్ చేద్దాం, ఒకసారి యూఆర్ఎల్ని కట్ చేసేద్దాం, దెన్ క్లియర్ చేసి రన్ చేసేద్దాం. దెన్ ఇమ్మీడియట్లీ యూఆర్ఎల్ ఎర్రర్ వచ్చింది, ప్రామిస్ రిజాల్వ్డ్ అంటుంది. ఎందుకంటే ఇక్కడ డేటా అని పెట్టాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నేను కండిషన్ రాసుకుంటున్నాను డేటాకి, డేటా డాట్ లెంత్ LENGTH లెంత్ గ్రేటర్ దెన్ 10 రికార్డ్స్ కంటే ఎక్కువ ఉంటే దట్ షుడ్ బి రిజాల్వ్, లేకపోతే ఫెయిల్ అనుకున్నాం. సో లెట్స్ క్లియర్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రామిస్ ఈజ్ రిజెక్టెడ్, ఎందుకని రిటర్న్ వచ్చింది ఒక రికార్డే. మనం పైన రాసిన దాంట్లో రికార్డు 1 రికార్డ్, 10 కంటే ఎక్కువ లేవు రికార్డ్స్ అక్కడ. సో 1 ఇచ్చాను అనుకో, క్లియర్ అండ్ రన్, దెన్ లెంత్ ప్రామిస్ ఈజ్ రిజెక్టెడ్. అర్థమైందా? సో అలా కాకుండా డేటా డాట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పని రాసామనుకో, డేటా డాట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 0 అని రాసామనుకో, దెన్ క్లియర్, దెన్ ఎగ్జిక్యూట్, ప్రామిస్ ఈజ్ రిజెక్టెడ్. ఎందుకని ఇక్కడ ఇది చెక్ చేసేటప్పుడు ఇక్కడ ప్రామిస్ అనేది అసింక్ అవైట్ లో జరగట్లేదు, ముందు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది వచ్చిన తర్వాత డాట్ దెన్ లో రాసినట్టయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది. అర్థమవుతుందా? ఈ డేటా అనేది ముందుగానే రావట్లేదు కదా, ఈ డేటా వచ్చిన తర్వాత డేటా డాట్ లో మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా అని ప్రింట్ చేద్దాం. అసలు డేటాలో ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ. సో డేటాలో ఏమొస్తుంది, పెండింగ్ స్టేజ్, దానివల్ల రిజెక్ట్ అయిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుంది. సో అదే డేటా కనుక పెండింగ్ కాకుండా రిటర్న్ వస్తే దెన్ ఇట్ షుడ్ బి సక్సెస్ అయింది మనకి. అర్థమవుతుందా? సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫెచ్ అనేదాన్ని ఇక్కడ తీసేసి లెట్స్ వీ కెన్ రిమూవ్ దట్. ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ రాస్తాను చూడండి, లెట్ డేటా అని చెప్పని ఒక అరే డిక్లరేషన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ డాట్ జేసన్ అని చెప్పి రిటర్న్ వస్తుంది కదా, ఆ తర్వాత డాట్ దెన్ నెక్స్ట్ ఏం వస్తుంది, డేటా వస్తుంది. కాల్ బ్యాక్ లో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆ డేటాని రిటర్న్ చేయాలి. ఓకే, సో రిటర్న్ ద డేటా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డేటా అనే వేరియబుల్ నేను స్టోర్ చేసుకున్నాను. ఎక్కడ స్టోర్ చేశాను, డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. లెట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్. సో ప్రామిస్ ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ అసింక్ అవైట్ ఆపరేషన్స్ చేయట్లా మనం. అసింక్ అవైట్ ఆపరేషన్స్ చేస్తే అది ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చిన దాకా వెయిట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది. అర్థమైందా? సో అలా చేయనప్పుడు మనం ఈ డేటాను కాల్ చేయాలంటే ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్ రాసుకొని ఇది అసింక్ అవైట్ అయిన దాకా పెట్టామనుకో మనం కనుక, దీన్ని ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి సక్సెస్ అయింది. సో అందుకనే అవి రియల్ టైం సినారియోలో మనం చెక్ చేస్తాం కాబట్టి అవి ఏమీ పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్గా చూపించేటప్పుడు ఇక్కడ ట్రూ పెడితే ఇట్ షుడ్ బి రిటర్న్ రిజాల్వ్, కాబట్టి రిజాల్వ్ స్టేట్ వస్తుంది. ఇక్కడ మనం ఫాల్స్ పెడితే ఎప్పుడైతే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో ఇట్ షుడ్ బి రిజెక్టెడ్ స్టేట్ వస్తుంది. సో ఇది ఏందనేది మనం అసింక్ అవైట్ లో రాసుకుంటాం అనమాట. దాన్ని కూడా చూపిస్తాను మీకు అన్ని అయిపోయిన తర్వాత. వీటిలో మోడల్స్ చూద్దాం ఫస్ట్. అండ్ సెకండ్ దానికి వెళ్తే దీన్ని చైనింగ్ అంటాం. ఏమంటాం, చైనింగ్ అంటాం. ఒక దెన్ ఒక ఎక్సెప్షన్ రాస్తేనేమో అది జనరల్ అనమాట. అలా కాకుండా మల్టిపుల్ దెన్స్ రాసామనుకో దట్ ఈస్ ద చైనింగ్ అంటాం. అంటే ఫస్ట్ డేటా గెట్ చేశాను, జీసన్లోకి మార్చుకున్నాను, ఆ తర్వాత డేటాను తీసుకెళ్తున్నాను, అంటే డాట్ దెన్ అని రాస్తే దట్ ఈస్ కాల్డ్ చైనింగ్ ఆఫ్ ది ప్రామిసెస్ అంటాం. ఇక్కడ నేను యాడ్ 1 అనే ఫంక్షన్ రాసుకున్నాను. ఇట్ రిటర్న్స్ ఏ ప్రామిస్. ఏం పంపిస్తుంది, ఎదర్ రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. ఇక్కడ మనకి ఒకటే రిజాల్వ్ రాసాం, రిజెక్ట్ అనేది లేకుండా. ఆ రిజాల్వ్ లో ఏం రాసాం మనము, x+1 అనేది రిటర్న్ చేస్తాం.
మనం ఎక్స్ అనేది ఇక్కడ నుంచి పంపిస్తున్నాం. ఏం పంపిస్తున్నాం? 1 అనేది పంపిస్తున్నాం. ఫస్ట్ 1 వెళ్ళిపోయింది. 1 వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? x + 1 అంటే 1 = 1 + 1 ఎంత? 2 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ మనకు 2 అనేది వస్తుంది. మళ్ళీ డాట్ దెన్ అంటున్నాం, మళ్ళీ యాడ్ 1 అంటున్నాం. యాడ్ 1 అప్పుడల్లా ఏం పంపిస్తుంది? మళ్ళీ ఒక 1 పంపించింది. ఆల్రెడీ 2 ఉంది. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. దెన్ రిజల్ట్ మనకి ఆ అవుట్పుట్ ఏం తిరిగి వస్తుంది? రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని మనం ప్రింట్ చేస్తాం. అంటే మల్టిపుల్. ఇంకొక యాడ్ 1 రాసామనుకో, ఇంకొక యాడ్ 1 కూడా వస్తుంది. ఇక్కడ మనం ఇంకొకటి యాడ్ తీసుకున్నాం, డాట్ దెన్ యాడ్ 1 అని రాసామనుకో. సో ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 4 వస్తుంది. దెన్ రిజల్ట్ ఏమైంది మనకి? ఇట్ షుడ్ బి రిటర్న్ 5 వచ్చేసింది. ఇది 4 కదా, ఇక్కడికి వచ్చేటికి 5 అయిపోయింది. 2, 3, 4 and 5. అర్థమైందా? 2, 3, 4 అండ్ అవుట్పుట్ వచ్చేటికి ఏమైంది? ఇది కాల్ చేసేటికి ఇక్కడ 4 ఉంది, పోయి 1కి యాడ్ అవుతే ఏమైంది? 5 అవుతుందా? సో ఫస్ట్ 1 పోతుంది, ఇక్కడికి వచ్చేకి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, దెన్ వచ్చేటికి 5 అయిపోతుంది. సో క్లియర్ అండ్ ఎక్స్పోర్ట్. ఇది ఒక మోడల్ చైనింగ్ టైప్. ఇది వచ్చేసి ప్రామిసెస్ ఆల్. మీకు ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రామిస్ ఆల్ సెటిల్డ్. ప్రామిస్ ఆల్ సెటిల్డ్ అంటే, ప్రామిస్ ఆల్ అంటే అర్థం ఏంటంటే అంటిల్ ఇట్ షుడ్ బి వెయిట్ ఆల్ ప్రామిసెస్ షుడ్ బి రిజాల్వ్. ఎనీ వన్ ఫెయిల్ అయితే మీకు ఇమ్మీడియట్లీ రిజెక్షన్కి వెళ్ళిపోయి అవుట్పుట్లో ఎర్రర్ వచ్చేసి. అదే సెటిల్డ్ అంటే అర్థం ఏంటంటే సక్సెస్ అయినంత వరకు అవుట్పుట్ ఇచ్చింది, ఫెయిల్ అని డ్రాప్ చేసేసి. దట్ ఈస్ ద. ఇప్పుడు నాకు సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ పోస్టింగ్ ఉంది. నాకు సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ పోస్టింగ్ ఉంది. ఒక ఎంట్రీ నేను ఎంటర్ చేస్తే ఇన్పుట్, అది 4 టేబుల్స్లోకి వెళ్ళాలి. అప్పుడు నాకు 3 కంప్లీట్ అయితేనే అది ప్రామిస్ ఆల్ సక్సెస్ అవ్వాలి. ఏ ఒక్కటి కంప్లీట్ కాకపోయినా నేను రోల్ బ్యాక్ చేయాలి డేటాని. అంటే రెండిట్లోకి డేటా వెళ్ళింది, 3వ దాంట్లోకి వెళ్ళలేదు. అప్పుడు నాకు మళ్ళీ ఈసారి పంపించాలంటే 3వ దాంట్లోకి నేను పంపించలేను, ప్రాబ్లం క్రియేట్ అయింది. అందుకని ఏం చేస్తాను, ఏవైతే సక్సెస్ అవుతున్నాయో వాటిని రోల్ బ్యాక్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి 3 డేటాని పంపించాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చూసుకొని పంపించాలి. లేకపోతే మనకి ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకని? ఒక టేబుల్లో డేటా ఉంటుంది, రెండిట్లో ఉండదు. మళ్ళీ పంపించినప్పుడు ఏమైంది? ఆల్రెడీ టేబుల్లో డేటా ఉందని చెప్పని ఎక్సెప్షన్ రైజ్ అయింది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తాము, వాట్ డేటా వీఆర్ పుషింగ్ దట్ విల్ బి రోల్ బ్యాక్ చేసేసి మళ్ళీ ఆ ప్రామిస్లో వచ్చిన ఎర్రర్ని కరెక్ట్ చేసుకొని మనం డేటా పుష్ చేస్తే సక్సెస్ అవ్వాలి. అటువంటివి జరగాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం వాడేదాన్ని ఏమంటామంటే వెయిట్ ఫర్ ఆల్ ప్రామిసెస్ టు రిజాల్వ్. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈచ్ వేరియబుల్కి ఒక ప్రామిస్ రాశాను. ఆ ప్రామిస్లో ఏం రాస్తున్నాను? రిజాల్వ్ 1 అన్న. అంటే రిటర్న్ ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ ప్రామిస్ ఆల్ అన్నా, ఆల్ అని 3టిని పెట్టా. ఈ 3 రిజాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనకి దెన్ రిజల్ట్ ఏం పెట్టేది? ఆల్ రిజాల్వ్డ్ అని రిజల్ట్ పెట్టేది. ఒకవేళ కాకపోతే కన్సోల్ లాగ్ ఆఫ్ ఎర్రర్ 1 ఫెయిల్డ్ ఎర్రర్ అని చెప్పింది. అంటే ఎక్కడైతే డ్రాప్ అయ్యిద్దో అక్కడ మనకి ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకి, దీన్ని సెలెక్ట్ చేశాను, అందువల్ల అవుట్పుట్ రాలేదు. లెట్స్ వీ కెన్ రా ఆల్ రిజాల్వ్డ్. ఇలా కాకుండా నేను ఇక్కడ 3 అనేదాన్ని రిజెక్ట్ చేశాను. 3 అనేది రిజెక్ట్ చేశాను. దెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ 1 ఫెయిల్డ్. అవుట్ ఆఫ్ 3లో 1 ఫెయిల్డ్ అయిపోయింది. ఎన్ని? మొత్తం 3 ఉండి 3లో 1 ఫెయిల్డ్ అయిపోయింది. అది 1 ఫెయిల్డ్ అనేది మనం ఎలా పెట్టాము? ఇక్కడ మెసేజ్ రాసాం మనం. ఎర్రర్ అనేది ఏంటంటే ఏది ఫెయిల్ అయింది అనేది ఇక్కడ చెప్తుంది. ఇన్ కేస్ నేను ఇది కూడా రిజెక్ట్ చేస్తున్నా. ఇది బాగా అర్థం అవ్వాలి మీకు, అప్పుడే మీకు యూస్ఫుల్ అయింది. ఇప్పుడు చూడండి, 1 ఫెయిల్డ్, 2 ఫెయిల్డ్ అయింది. అంటే ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడ డ్రాప్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని సక్సెస్ చేస్తా, అయినా కానీ 1 ఫెయిల్డ్ చూపించింది. ఎందుకని? ఎక్కడైతే మనకి ప్రామిసెస్లో డ్రాప్ అవుతుందో అక్కడ మనకి ఫెయిల్డ్ అయిపోయింది, టర్మినేట్ అయిపోయింది. దిస్ ఈస్ ద వెయిట్స్ ఫర్ ఆల్ ప్రామిసెస్ టు రిజాల్వ్. అన్ని సక్సెస్ అయితేనే సక్సెస్ అయింది, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్డ్ చూపించేసి టర్మినేట్ అయిపోయింది. ఇది ప్రామిస్ ఆల్లో నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ రాసుకోవాలి. ఇక్కడ మీరు ప్రామిస్ డాట్ రిజాల్వ్ అని రాసాము. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే న్యూ అని చెప్పని పెట్టి ప్రామిస్ అని పెట్టి కాల్ బ్యాక్ రాసి లోపల రిజాల్వ్ రిజెక్ట్ పెట్టుకొని అన్ని రాయొచ్చు. నేను సింపుల్గా అర్థం కావడం కోసం ఇలా షార్ట్ కట్లో చెప్తున్నా. ఓకే, దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇది ప్రామిస్ ఆల్ సెటిల్డ్. వెయిట్ ఫర్ ఆల్ ప్రామిసెస్ టు ఫినిష్ రిగార్డ్లెస్ ఆఫ్ రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. అది రిజాల్వ్ అయిందా రిజెక్ట్ అయిందా అని సంబంధం లేదు. నాకు అన్ని కంప్లీట్ అయిందా వెయిట్ చేస్తాను. అన్ని కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ మనం ప్రింట్ చేసుకుంటాం. అది అని వాటిలో కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు. ఐ డోంట్ వాంట్ దట్. ఇప్పుడు స్టేటసెస్ మొత్తం ప్రింట్ చేశాను నేను. 3 స్టేటసెస్ రిటర్న్ వస్తాయి కదా.
రిజాల్వ్ సక్సెస్ రిటర్న్ చేశా, అండ్ రెండో దానికి ఏం చేసి ఎర్రర్ రిటర్న్ చేశా రిజెక్ట్లో, ఇంకోటి అనదర్ సక్సెస్ అని చెప్పని పెట్టి పంపించాం. అప్పుడు మనకి ఏమైంది, మూడిటి యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ వస్తుంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్. అరే ఆఫ్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ వచ్చేసి స్టేటస్ ఫుల్ఫిల్డ్ అండ్ వాల్యూ సక్సెస్, రెండో దాని స్టేటస్ ఏంది రిజెక్టెడ్ అండ్ రీజన్ ఎర్రర్, అండ్ మూడో దానికి స్టేటస్ ఏంది ఫుల్ఫిల్డ్ అండ్ వాల్యూ వచ్చేసి అనదర్ సక్సెస్. అర్థమైందా? సో మనం ఇక్కడ ఇది కూడా రిజెక్ట్ చేసామనుకో, అది కూడా రిజెక్ట్ స్టేజ్లోనే వస్తుంది. ఇంకోటి రేస్ అనేది కూడా అవుతుంది, అది కూడా నెక్స్ట్ వస్తుంది మనకి. లెట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమైంది, స్టేటస్ రిజెక్టెడ్ అండ్ రీజన్ అనదర్ సక్సెస్. రీజన్ అనేది మనం ఇక్కడ ఏది రాస్తామో అదే వస్తుంది, అది మటుకు గుర్తుపెట్టుకోండి. రీజన్ అనేది మనం ఏది రాస్తామో అదే వచ్చింది, బట్ స్టేటస్ అనేది మటుకు బేస్డ్ ఆన్ ద రిజాల్వ్ రిజెక్ట్ అనే దాన్ని బట్టి స్టేటస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేటస్ 3, 2 ఫుల్ఫిల్, 1 రిజెక్టెడ్. సెటిల్డ్కి ఆల్కి డిఫరెన్స్ ఏంటంటే, సెటిల్డ్లో రిజెక్ట్ అయినా రిజాల్వ్ అయినా అన్నీ ఎగ్జిక్యూట్ చేసింది, ఆల్ ఆర్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఆల్లో ఏమైందంటే అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ టర్మినేట్ అయిపోవాలి. సీక్వెన్స్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఇక మిగతావి ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ అయిపోతాయి, మిగతావి కిందవి బ్రేక్ అయిపోతాయి. ఇది అలా కాదు, అన్నీ ఎగ్జిక్యూట్ చేసింది, ఏవి సెటిల్డ్ అయినవి ఏవి సక్సెస్ అయినవి అనేది మనకు చూపించింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రామిస్ ఆల్ అండ్ ప్రామిస్ సెటిల్డ్. Settled can execute the all promises and show the its statuses, but promise all, if any one promise will be fail, then it will be break. Okay, that's other good. And promises raise anta, it written the result of the first settled, resolve or reject. ఒకవేళ నాకు 4-5 ప్రామిసెస్ ఉన్నాయి, ఈ 4-5 ప్రామిసెస్లో ఏదైతే ఫస్ట్ సెటిల్ అవుతుందో అదే చూపించింది నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు. అంటే ఎందుకని, ఏది ఫస్ట్ సెట్, అది రిటర్న్ ద రిజల్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సెటిల్డ్, ఏది రిజాల్వ్ కావచ్చు ఆ రిజెక్ట్ కావచ్చు, ఏది ముందు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నాకు 2 ఒకటే టైం పెట్టాం. రిజాల్వ్ ప్రామిసెస్ ఏం చేసాం, సెట్ టైం అవుట్ రిజాల్వ్ 500, 300 పెట్టాం. సో ఏది ఫస్ట్ ఫినిష్ అయింది, 300 ఫినిష్ అయింది. సో కాబట్టి రిజల్ట్ ఏది ప్రింట్ రావాలి మనకి, 300దే మనకి ప్రింట్ అయింది. అంటే విచ్ ఆర్ సెటిల్డ్ ఫస్ట్, దాన్ని రేస్ అంటాం. రేస్ పెడితే ఎవడు ముందు విన్ అయితే వాడు అవుట్పుట్ ఇస్తుంది కదా, ఆ మీనింగ్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం రేస్ పెడుతున్నాం నెంబర్ ఆఫ్ ప్రామిసెస్కి, విచ్ ప్రామిసెస్ ఆర్ సెటిల్డ్ ఫస్ట్, దట్ ప్రామిసెస్ విల్ బి షోయింగ్ దట్ ఈస్ ద రేస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ అర్థమైంది కదా. సో లెట్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ పుష్ చేసి పెట్టాను. ఎనీ అంటే అర్థం ఏంటంటే, రిటర్న్ ద ఫస్ట్ ఫుల్ఫిల్డ్ ప్రామిస్, ఇగ్నోర్ ద రిజెక్షన్స్. ఇక్కడ నాకేంది, ఫస్ట్ ప్రామిస్ ఆల్ అన్నప్పుడు రిజెక్షన్స్ ఉంటే ఫెయిల్ అయిపోయి బ్రేక్ వచ్చేస్తుంది. ఇక్కడేంది, ఎనీ వన్ సక్సెస్ అయినా చాలు నాకు, దట్స్ క్లోజ్, ఇంకా నాకు ప్రాబ్లం లేదు. ఇగ్నోర్ ద రిజెక్షన్స్, 4 కాల్ చేస్తున్న ప్రామిసెస్ ఏ ఒక్కటి నాకు సక్సెస్ అయినా కానీ నో ఇష్యూ, రిమైనింగ్ నాకు నో ఇష్యూ, ఇగ్నోర్ దట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రిజెక్ట్ చేశాను, తర్వాత రిజాల్వ్ చేశా, రిజెక్ట్ చేశా, నో ఇష్యూ అబౌట్ దట్. అక్కడ ఏమైంది, ఎనీ సక్సెస్ ఇస్ ద సక్సెస్ అంటది. ఎందుకని, ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే చాలు కదా. ఎనీ వన్ ప్రామిసెస్ విల్ బి సక్సెస్, ఇట్ షుడ్ బి సక్సెస్. ఎనీ, మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ఎనీ అనేది వాడాం, గుర్తుందా. ఎనీ వన్ విల్ బి సాటిస్ఫైడ్. సమ్ అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఎనీ అంటే ఎనీ వన్ షుడ్ బి సాటిస్ఫైడ్. అట్లానే ఇక్కడ కూడా మనకి ప్రామిసెస్లో ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే దెన్ ఇట్ షుడ్ బి సక్సెస్. ఆల్ ఫెయిల్ అయినప్పుడే ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ రిజాల్వ్ తీసేసి దీన్ని కూడా రిజెక్ట్ పోర్షన్ తీసుకున్నాం అనుకో, దెన్ ఇట్ షుడ్ బి రిజెక్ట్. ఎనీ వన్ రిజాల్వ్ ఉంటే చాలు, దట్ ఈస్ ద ఎనీ అనే దానికి మీనింగ్ అనమాట. ఎనీ వన్ ప్రామిస్ విల్ బి ఎగ్జిక్యూట్ అయితే చాలు. సో లెట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్ ఎనీ వన్, దట్ ఈస్ ద సక్సెస్. అండ్ 7th one, wrapping async function in your promises. అసింక్రనైజేషన్ ఫంక్షన్. అసింక్రనైజేషన్ అంటే మనకి await async రాసుకునే వాటిని అసింక్రనైజేషన్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఫెచ్ దెన్ డేటా రిటర్న్ వస్తుంది, ఆ డేటా ప్రింట్ చేస్తున్నాం. అంటే అక్కడి నుంచి డేటా పంపించాలిగా. పంపించాలంటే మనం ఈ ఫంక్షన్లో ఏం చేసాం, రిటర్న్ ద ప్రామిస్ అన్నాం, 2 స్టేట్లు రాసుకున్నాం, రిజాల్వ్ అండ్ రిజెక్ట్. బట్ నేను సెట్ టైం అవుట్లో రిజాల్వ్ రాసాను, రిజెక్ట్ రాయలేదు. సో కాబట్టి ఎంత టైము, అంటిల్ యూ షుడ్ బి వెయిట్ 1000 milliseconds దాకా వెయిట్ చేసి డేటాని రిటర్న్ చేస్తుంది. ఆ డేటా మనకి ప్రింట్ అయింది. సో లెట్స్ వెయిట్ చేసి డేటా లోడ్ అయింది. అదే మనం ఇక్కడ రిజెక్ట్ చేస్తే రిజాల్వ్ కాకుండా రిజెక్ట్లో కూడా అదే మెసేజ్ వస్తుంది. ఎందుకని, మనం రాసింది అదే కదా. ఏదైనా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది,
రిజాల్వ్ అండ్ రిజెక్ట్. ఇప్పుడు రిజెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే రీజన్ అన్హ్యాండిల్ ద ప్రామిస్ రిజెక్షన్ అని చెప్పి అంటాం. సో RES ఏందమ్మా, కంపల్సరీ క్యాచ్ రాయాలి. దెన్ రాసే క్యాచ్ రాస్తేనే కదా రిజెక్ట్ క్యాచ్ చేయగలిగేది. సో ఇక్కడ మనం రిటర్న్ ప్రామిసెస్ లో సెట్ టైం ఒకటి రాసాం కదా, రిజాల్వ్ కి రాసాం మనం. ఇక్కడ దేనికి రాసాం, రిజాల్వ్ కి రాసాం. రిజెక్ట్ కూడా ఒకటి రాసాం అనుకో, దెన్ అప్పుడు ఆటోమేటిక్ గా క్యాచ్ లోకి వచ్చింది అనమాట. సో ప్రెసెంట్ రిజాల్వ్ దానికి రాసాం. ఓకే, వెయిట్ చేసి రిజాల్వ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ 8th వన్ వచ్చేసి అసింక్ అవైట్ అయితే ఎలా వాడతాము. అసింక్ అవైట్, ఏ ఫంక్షన్కి అయితే మనం అసింక్రనైజేషన్ రాయాలనుకుంటామో వాటికి ముందు కీవర్డ్ ఏం వాడాలి, అసింక్ అని వాడాలి. ఏం వాడాలి, అసింక్ వాడాలి. సో ఇక్కడ డేటా ఈక్వల్ టు అవైట్ ఫెచ్ డేటా అన్న, ఈ ఫెచ్ డేటా నుంచి డేటా రిటర్న్ వచ్చిన దాకా వెయిట్ చేసింది. ఆ తర్వాత కన్సోల్ లాగా ప్రింట్ అయింది. ఇక్కడ రిజాల్వ్ అయినప్పుడే ఫెచ్ డేటా విల్ బి రిటర్న్. రిజెక్ట్ అయితే రాదుగా, ఇక్కడ రిజాల్వ్ అయితేనే ఇట్ షుడ్ బి రిటర్న్, రిజెక్ట్ అయితే రాదు. సో కాబట్టి రిజాల్వ్ అయ్యి వచ్చిందాక వెయిట్ చేసింది అనమాట ఇది, అంటిల్ ఇట్ షుడ్ బి వెయిట్. దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే రాసామో ఇక్కడ లోడ్ డేటా అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, దీన్ని నేను కామెంట్లో పెట్టాను. దీన్ని ఎలా రాస్తామంటే మామూలుగా రాసేటప్పుడు కాన్స్టెంట్ లోడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్లో మనం ఏం పంపించట్లేదు, సింక్రనైజేషన్ ఫంక్షన్స్తో రాసేస్తున్నాము. లెట్స్ వీ కెన్ కాన్స్టెంట్ డేటా should be paste and log the data and should be paste. ఇక్కడ మనం async రాసుకోవాలి, దట్ ఈస్ ద asynchronization and give the format. దీన్ని arrow functions అయితే ఇలా రాస్తాము, ఇది ట్రెడిషనల్ ఫంక్షన్స్ అయితే ఇలా రాస్తాము. క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకో until it should be wait and fetch the data. ఓకే, async await తో ప్రామిసెస్ ని ఇలా కాల్ చేయొచ్చు. అండ్ 9th వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ async await లో. మనకి async await లో కూడా మనకి async చేస్తుంది ఫంక్షన్ ని, ఆ వచ్చినప్పుడు ట్రైలో క్యాచ్ ఎర్రర్ పెట్టుకొని కాట్ ఎర్రర్ పెట్టుకోవచ్చు. లోడ్ డేటా అన్నాము, ప్రామిస్ రిజెక్ట్ చేసింది, అప్పుడు కంపల్సరీ అసింక్రనైజేషన్ అయ్యింది. అప్పుడు రిజాల్వ్ అయితే ఓకే, రిజెక్ట్ చేసాము. ఇక్కడ లోడ్ డేటాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశాడు, రిజెక్ట్ చేశాడు. రిజాల్వ్ అయితే సక్సెస్ అయింది, రిజెక్ట్ అయితే ఎర్రర్ మెసేజ్ రావాలి కదా, దట్స్ వై వీ కెన్ డూ ద ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ వాడి ప్రింట్ చేశాడు. సో లెట్స్ ఇక్కడ క్లియర్ అండ్ ఎక్స్పోర్ట్. దెన్ కాట్ ఎర్రర్ సంథింగ్ రాంగ్. ఇక్కడ రిజెక్ట్ కాకుండా రిజాల్వ్ అని చెప్పని చేస్తే దెన్ ద రిజాల్వ్ ఫంక్షన్ షుడ్ బి ఎక్స్పోర్ట్. సంథింగ్ వెంట్ రాంగ్, ఇక్కడ డేటాలో సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పని మెసేజ్ రాశారు కాబట్టి దట్ షుడ్ బి రిటర్న్. అర్థమైందా, ఇది రిజాల్వ్ స్టేజ్ అండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తే రిజెక్ట్ స్టేట్లో వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 10th వన్ వచ్చేసి రిట్రీవ్ విత్ ప్రామిసెస్. అంటే ఒకసారి ఫెయిల్ అయింది, మళ్ళీ అది రీట్రై చేయాలనుకో, నెంబర్ ఆఫ్ హిట్టింగ్స్ రీట్రై చేయాలనుకో, దానికి కూడా ప్రామిసెస్ రాసుకోవచ్చు. ఎలా ఫంక్షన్ రాసుకున్నాం, ఫస్ట్ రిట్రీవ్ ప్రామిస్ అనేది ఒక ఫంక్షన్, దాంట్లో ఒక ప్రారంభించి ఏం పంపిస్తున్నాము, ఒక ఫంక్షన్ రిట్రీవ్ కౌంట్ డిఫాల్ట్ 3, రిట్రీవ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే అర్థమైంది, బై డిఫాల్ట్ ఇట్స్ 3. రిటర్న్ ఏం చేస్తున్నాం, ఒక ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ ఏదైతే మనం రాసిన ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు క్యాచ్ చేస్తుంది, ఏదైనా ఎర్రర్ వస్తే. దాన్ని ఎర్రర్ వచ్చినప్పుడు రిట్రీవ్స్ గ్రేటర్ దెన్ 0 అయితేనేమో రిట్రీవ్ ప్రామిసెస్కి మళ్ళీ ఏం ఫంక్షన్స్ అంటాం, వాటిని రికర్సివ్ ఫంక్షన్ లాగా ఎగ్జిక్యూట్ అయింది, ఎల్స్ లేకపోతే త్రో ద ఎర్రర్స్ అంటాం. అంటే అర్థమైంది, ఈచ్ టైం వచ్చినప్పుడల్లా రిట్రీవ్స్ తీసుకొస్తుంది. ఇక్కడ మనం ఏం రాసాం చూడండి, ఫెయిలింగ్ 2 పంపించాము ఫస్ట్ ప్రామిసెస్, అక్కడ 3 ఉంది, మనం 2 పంపించాము. ఆ తర్వాత దెన్ ఏం జరుగుతుంది అనేది రెస్పాన్స్ అయితే రెస్పాన్స్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ రాసాం. ఇక్కడ ఏం జరుగుతుంది, రిట్రీవ్ ప్రామిస్ లో పంపించేటప్పుడు ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 ఉంది, అంటే మనం పంపించింది 2 కదా, బై డిఫాల్ట్ ఎంత ఉంది, 3 ఉంది, మనం ఎంత పంపించాం, 2 పంపించాం. 2లో నుంచి ఇక్కడ ప్రామిస్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి కాల్ బ్యాక్ అవుతుంది. కాల్ బ్యాక్ అయ్యేటప్పుడు మనం రిట్రీవ్స్ ఏం పంపించాం, ఇక్కడ రిట్రీవ్స్ -1 అన్నాం. రిట్రీవ్స్ -1 అంటే 2 - 1 అంటే 1 వస్తుంది కదా, ఇక్కడ గ్రేటర్ దెన్ 0నేగా, మళ్ళీ లోపలికి వస్తున్నాం. మళ్ళీ ఈసారి ఏమవుతుంది, 1 - 1 అవుతుంది, 1 - 1 0 అవుతుంది. 1 - 1 0 అంటే ఇది గ్రేటర్ దెన్ 0 కాదు కదా, కండిషన్ ఎంబడే ఫెయిల్ అయిపోయింది, త్రో ఎర్రర్ వచ్చేసింది. ఓకే, లెట్స్ క్లియర్. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయటం, ఫైనల్ ఫెయిలింగ్ అని చెప్పని వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది, ఫెయిలింగ్ అనేది రిజెక్ట్ స్టేజ్లో ఉన్నది, ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ ఫెయిల్యూర్ అనేది మనకి ఎర్రర్ ఎప్పుడైతే రైజ్ అయిందో అప్పుడు ప్రింట్ అయ్యేది అనమాట.
అర్థమైందా? మనకి ఫస్ట్ ప్రామిస్ రిజెక్ట్ అయితే వచ్చేది, కన్సోల్ లాగ్ సక్సెస్ ఎప్పుడు ప్రామిస్ సక్సెస్ అయితే వచ్చేది. ఎక్సెప్షన్ ఎప్పుడు రేజ్ అయ్యింది? ఎప్పుడైతే ఈ రిట్రీస్ అనేది 0 అవుతాయో ఆర్ 0 లెస్ దెన్ అవుతాయో దెన్ ఇట్ షుడ్ బి ఎర్రర్, త్రోస్ ద ఎర్రర్. అప్పుడు దాకా ఈ రిట్రీవ్ ఫంక్షన్ ఏమవుతుంది, మనకి ఈ ప్రామిస్ రిట్రీవ్ అవుతుంది, అంటే రికర్సివ్లీ జరుగుతుంది. ఎప్పుడు దాకా? ద పాసింగ్ ద ఫంక్షన్ ఆఫ్ పారామీటర్ నెగిటివ్ అయిందాక ఆర్ 0 అయిందాక అనమాట. ఓకే, దట్స్. సో మీరు ఈ 10 ప్రామిసెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 10 ప్రామిసెస్ ప్రాక్టీస్ చేయండి. మనం ఏం చేద్దామంటే రేపు థర్స్డే నుంచి మనం రియాక్ట్ స్టార్ట్ చేస్తాం కదా. ఆ రియాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రామిసెస్ని ఏపీఐ కాల్స్కి మనం బాగా వాడతాం. అప్పుడు రియల్ టైం చూద్దాము. ఒక ఏపీఐ నుంచి డేటా వచ్చినప్పుడు డేటా రెస్పాన్స్ వస్తే రిజాల్వ్ స్టేట్ ఎలా ఉంటుంది, ఫెయిల్ అయితే అక్కడ డేటా ఫెయిల్ అనే మెసేజ్ని ఎలా రిటర్న్ చేస్తాం యూఐ సైడ్, ఇవన్నీ మనం రియల్ టైం సినారియోలో ప్రాక్టీస్ చేద్దాం. వాటిని ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకునేటప్పుడు సింపుల్ వేలో తెలుసుకుంటే కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అది అర్థమైంది. దాని మధ్యలోనే మనం ఇప్పుడు ఏపీఐ కాల్స్ పెట్టామంటే గందరగోళంగా కోడ్ ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ అనేది ప్రాబ్లం అయింది. సో బేసికల్గా ప్రామిస్ చేయడం అంటే అర్థమైంది ఎష్యూర్ ఇవ్వడం, నేను ఈ పని చేసి పెడతాను. ఎప్పుడైతే ఆ పని చెప్పిన టైంకి కంప్లీట్ చేస్తాడో దట్ ఈస్ కాల్డ్ రిజాల్వ్ స్టేట్. ఎప్పుడైతే వాడు ఇన్ టైంలో ఆ పని కంప్లీట్ చేయలేకపోతాడో దట్ ఈస్ కాల్డ్ రిజెక్ట్ స్టేట్. అయితే ఈ రిజాల్వ్లో కూడా రకాలు. ఒకవేళ నేను 4 ప్రామిసెస్ చేశాను, ఎనీ వన్ ప్రామిస్ నేను కంప్లీట్ చేస్తే నేను సక్సెస్ అయినట్లు లెక్క. అప్పుడు ఎనీ ప్రామిస్ డాట్ ఎనీ వాడితే. అలా కాకుండా ప్రామిస్ ఆల్ అంటే ఐ మస్ట్ ఫినిష్ ద ఆల్ ప్రామిసెస్. ప్రామిస్ సెటిల్డ్ అంటే ఫస్ట్ ప్రామిస్ సెటిల్డ్ అనగానే ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయిపోతే ఎగ్జిక్యూట్ అయిపోయింది, మిగతా ఫెయిల్డ్ చూపించేసింది. అలా కాకుండా ఇంకా ఏముండే మనకి రేస్ అని ఉంది. ఏది ఫస్ట్ ఫినిష్ అయిపోతే దాన్ని మనకు చూపించడం కోసం రేస్ అని వాడతాం. ఫస్ట్ సెటిల్డ్ ఏందని తెలుసుకోవడం కోసం. ఇట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇవన్నీ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇంటర్వ్యూస్లో ప్రామిసెస్ మీద మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని అడిగినప్పుడు ప్రామిస్ ఆల్, ప్రామిస్ సెటిల్డ్, ప్రామిస్ రైస్, ప్రామిస్ ఎనీ వన్, ప్రామిస్ చైన్, బేసిక్ ప్రామిసెస్ అని ఒక 5-6 చెప్పి మనం దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పగలిగామంటే ఇంకా వాళ్ళు మనల్ని టచ్ చేయడం అనమాట. అర్థమవుతుందా? ప్రామిసెస్ అని అడగంగానే ప్రామిస్ మీన్స్ వీ కెన్ గివ్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ వర్క్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్ దట్ వర్క్ ఇట్ షుడ్ బి రిజెక్ట్. ఇఫ్ యు ఆర్ ఫుల్ఫిల్ దట్ వర్క్ ఇట్ షుడ్ బి రిజాల్వ్. సో రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ద బోత్ ఆర్ విల్ బి ఫంక్షన్స్. మనకి రిజాల్వ్ ఒక ఫంక్షన్ రాసుకుంటాం, రిజెక్ట్ ఒక ఫంక్షన్ రాసుకుంటాం. సక్సెస్ అయితే రిజాల్వ్ చేయమంటాం, ఫెయిల్ అయితే రిజెక్ట్ చేయమంటాం. సింపుల్ సినారియో. నేను ఒక ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నాను. ఇందాకంటే మనం ఎసింక్ రాయలేదు కాబట్టి అది అక్కడ ప్రామిస్లో ఎసింక్ రాయలేదు కాబట్టి వర్క్ చేయలేదు. మనం కంపల్సరీ కోడ్ రాసినప్పుడు ఏం చేస్తాము, ఎసింక్రనైజేషన్ వాడతాం. ఎప్పుడైతే డేటా రిటర్న్ వస్తుందో వచ్చిన డేటా గ్రేటర్ దెన్ 0 రికార్డ్స్ ఉంటే లెంత్ సక్సెస్ అయినట్టు, అప్పుడు రిజాల్వ్ స్టేట్లోకి వెళ్తాం. ఫెయిల్ అయిందనుకో దెన్ రిజెక్ట్ స్టేట్లోకి వెళ్ళి డేటా నాట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పని పెట్టి కింద స్క్రీన్ మీద ఏం చేస్తాం, యూఏలో డేటా నాట్ ఫౌండ్, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చెప్పని డిస్ప్లే చేస్తాం. అదే డేటా రిటర్న్ వచ్చింది అనుకో గ్రిడ్ బైండ్ చేసేస్తాం. సో దీని మీద మనం రియాక్ట్ చేసేటప్పుడు ఒక ఫుల్ఫిల్గా మొత్తం ఒక సినారియో మొత్తం మనం దాని మీద వర్కౌట్ చేద్దాం. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. సో జావా స్క్రిప్ట్ అయితే వరకు ఇంతవరకు మనం ప్రామిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.